ఎస్ వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్. ప్రీవియస్ వీడియోలో సెల్ రెఫరెన్సెస్ రిలేటివ్ చెప్పాను. ఇప్పుడు అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటేనే డస్ నాట్ చేంజ్. అంటే మనం ఫార్ములా రాసిన తర్వాత డ్రాగ్ చేస్తుంటే రిలేటివ్గా మారిపోతుంది. F31 అలా F32కి అట్లాగా. కానీ అలా మారకుండా ఉండేదాన్ని అబ్సల్యూట్ రెఫరెన్స్ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ర్యాంక్ అనుకుంటున్నాను ర్యాంక్ అనుకోవటం అంటే ఈ 224 అనే అతన్ని 224 దగ్గర నుంచి 144తో కంపేర్ చేయటం, మళ్ళీ 637ని రిమైనింగ్ 224 దగ్గర నుంచి. అంటే ఈ 224 నుంచి 144 అనే రేంజ్ మారకూడదు, కానీ ఒక్కొక్క వాల్యూ కూడా మారుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ ఎవరికి, ఈ మెంబర్కి కామా ఎక్కడి నుంచి ఎక్కడ దాకట వీళ్ళందరిలో అని తీసుకొని క్లిక్ చేశాను. దీన్ని డ్రాగ్ చేస్తున్నా. సో డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ F30 F36 స్టూడెంట్ నెంబర్ F30, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు F31 అది కరెక్టే, మళ్ళీ F31 to F37 కాదు, మళ్ళీ F32 F36 ఉండాలి. సో అలాగ ఫార్ములా డ్రాగ్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్గా ఉండాలంటే యూ హ్యావ్ టు ప్లేస్ డాలర్ సింబల్. ఎక్కడైతే మీరు డాలర్ సింబల్ పెట్టారో ఆ రో కానీ ఆ కాలం కానీ ఫిక్స్డ్, ఇంకా డస్ నాట్ చేంజ్. చూడండి ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాను, మీ ర్యాంక్స్ కూడా ఎలా మారిపోతున్నాయో. ఇప్పుడు మీరు డ్రాగ్ చేస్తే ఇక్కడ F30 to F36, పక్కద మటుకు F30 అండ్ అగైన్ ఇక్కడ F30 F36. సో ఇలా రేంజ్ కాన్స్టెంట్గా అలాగే ఉంచాలి అన్నప్పుడు మనం డాలర్ సింబల్ పెట్టాలి. దీన్ని ఏమంటారండి, అబ్సల్యూట్ రిఫరెన్స్. ఫార్ములా డ్రాగ్ చేసినా కానీ రేంజ్ మారకుండా ఉండే కాన్సెప్ట్ పేరే అబ్సల్యూట్ రిఫరెన్స్. అనదర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కమిషను ఇవన్నీ, ఇక్కడ బేసిక్ శాలరీ ఉంది TA, ఇక్కడ ఎవరో వేరే వారు ఇక్కడ కమిషన్ ఈజ్ 3% అని రాశారు, కమిషన్ ఈజ్ సమ్ 3% అని. ఇప్పుడు ఇక్కడ టీఏకి బేసిక్ శాలరీ మీద 3% అన్నారు. అప్పుడు మనం ఏం రాస్తాం, దిస్ వాల్యూ ఇంటూ కమిషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సో బాగానే ఉంది. మీరు డ్రాగ్ చేస్తే ఆన్సర్ కరెక్టే, డ్రాగ్ చేస్తే ఏమవుతుంది 0 వస్తుంది. వై, బికాస్ 42 తీసుకుంది, బట్ అట్ షుడ్ బి అదేమవ్వాలి మనకి 40 అవ్వాలి, 41 అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ D41 మారకూడదు కాబట్టి దాని ముందు డాలర్ సింబల్, ఇక్కడ డాలర్ సింబల్, అది మారదు. చూడండి ఫస్ట్ ఏంటిది, ఈ 44 ఇంటూ D41, ఇది ఈ 45 ఇంటూ D41. సో ఇట్ ఈస్ నాట్ చేంజింగ్. సో ఏదైతే మారకుండా ఉంటుందో దాన్ని అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటారు. థ్యాంక్ యూ.